సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ అత్తులూరి రవికాంత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఈ మిడిల్ ఏజ్ అవ్వచ్చు, యంగ్ ఏజ్ అవ్వచ్చు. యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో ఎస్పెషల్లీ మగవాళ్ళని చాలామంది ఉన్నట్టుండి కోల్పోతున్నారు ఫ్యామిలీస్. సో దీనికి ఏ విధంగా మనం దీన్ని ప్రివెంట్ చేయగలము, ఏ విధంగా ముందే పసిగట్టగలము, ఏ విధంగా వీళ్ళని సేఫ్గా చూసుకోవచ్చు అనే దానికి అంటే ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే, మీరు 25 ఏళ్ల వయసు అప్పటి నుంచి తీసుకొని జనరల్గా జీర్ణించుకోలేనిది ఏంటంటే 25 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల మధ్యలో చాలామందికి జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు వీరు ఇలా ఉన్నట్టుండి చనిపోతున్నారు, ఏం జరుగుతుంది అని. సో వీటి మీద మనం ఈ అంశాల మీద ఆలోచిద్దాం. ఒకటి, వీటిని సడన్ కార్డియాక్ డెత్ అని అనొచ్చు. ఎవరైనా మనం లేకుండా నిన్న చూసి, అంటే ఒక 10 రోజుల ముందు, ఒక 15 రోజుల ముందు ఒక మనిషిని చక్కగా చూసి, అంటే లోపల వ్యాధి ఉండొచ్చు, అవన్నీ పక్కకు పెట్టండి, కానీ మామూలుగా మ్యాన్గా, ఒక ఆర్డినరీ మ్యాన్గా, డాక్టర్ కాకుండా, నాలెడ్జ్ లేకుండా, డాక్టర్ అంటే వైద్య విధానం పైన కానీ, ఈ మెడికల్ సిస్టమ్స్ గురించి కానీ, మెడికల్ ప్రాక్టీస్ చేయని వాళ్ళని చూసినట్టయితే, వీళ్ళందరూ ఒక మనిషిని ఒక 15 రోజుల ముందు చూసి నార్మల్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అనుకున్న వాళ్ళు ఈ 15 రోజుల తర్వాత ఆయన గురించి న్యూస్ విన్నట్టయితే, అంటే ఏమని, అరే ఆ మనిషి లేడు అన్నప్పుడు దాన్ని సడన్ డెత్ అంటామండి. సడన్ కార్డియాక్ కాదు, సడన్ డెత్ అంటాం. అంటే ఉన్నట్టుండి ఈ మనిషి మనకి దక్కకుండా పోయాడు అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు వాట్ టు డూ నెక్స్ట్, ఇటువంటి సందర్భాలని ఎదురైనప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఎలాగో బాధగా ఉంటుంది, చూసిన వాళ్ళకి బాధగా ఉంటుంది. సో ఇటువంటిది ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, సో ఎందుకు జరుగుతుంది, సో ఈ విధంగా యంగ్స్టర్స్లో ఈ విధంగా పడిపోవడానికి కారణాలు ఏంటి, సడన్ డెత్లు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. నీకు సడన్ కార్డియాక్ డెత్ అనేది మోస్ట్ కామన్. సడన్ డెత్ వేరే కారణాల వల్ల కూడా అవుతుంది. సో సడన్ కార్డియాక్ డెత్లో కూడా అంటే గుండె వల్ల చనిపోవటం, ఈ గుండె వల్ల చనిపోవటం కూడా హార్ట్ అటాకే అవ్వనక్కర్లేదు. ఎరిథ్మియా అని ఉంటుంది. ఎరిథ్మియాల్లో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టాకికార్డియా అని ఉంటాయి. అంటే గుండె ఉన్నట్టుండి చలనం మారిపోతుంది, అంటే కొట్టుకునే విధానంలో ఒక మార్పు వస్తుంది. రైలు పరిగెట్టినట్టు పరిగెట్టడమే కాకుండా అవి పనికిరాని విధంగా కొట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక రకంగా డెత్ ర్యాటిల్ అంటాం మేము. ఈ డెత్ ర్యాటిల్ వచ్చినప్పుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మనిషి చనిపోతాడు. సో మనం ఎవరు అసిస్ట్ చేయకపోతే, సో దీన్ని వెంట్రికులర్ టాకికార్డియా అని కానీ, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని కానీ మేము డిఫైన్ చేస్తాం. దీన్ని ఎరిథ్మియా అంటారు. ఎరిథ్మియా అంటే కొట్టుకునే విధానంలో మార్పు. సో ఇదొక వ్యాధి. ఇది కార్డియాక్ అరెస్ట్కి గురి చేస్తుంది. గుండెపోటు కాదు, కానీ చనిపోతారు. ఇంకో రకం ఏమిటి, గుండెపోటు. ఇది చాలామందికి కొంచెం అర్థమవుతుంది. ఏంటి అంటే, ఉన్నట్టుండి బాధ కలిగి, బరువు కానీ, మంట కానీ, పట్టినట్టు ఉండటం కానీ, ఏదో విధమైన బాధ తల నుంచి తీసుకొని వేస్ట్ వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఒక బాధ కలిగి, ఆ బాధ వల్ల పడిపోవటం జరుగుతుంది. ఆ బాధ దేనివల్ల వస్తుంది అంటే గుండెపోటు కారణం. రక్తనాళాల్లో పూడికి ఏర్పడి ఉన్నట్టుండి సరఫరా ఆగిపోయి ఈ బాధకి కారణమైన సిట్యుయేషన్ అనమాట. ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది గుండెపోటు. సో గుండెపోటుతో ఇలా కుప్పకూలిపోవచ్చు. ఎరిథ్మియాతో కూడా ఈ విధంగా కుప్పకూలిపోవచ్చు. సో ఇది కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే, ఈ రెండు కాకుండా గుండె స్లో అయిపోవటం జరుగుతుంది. స్లో అంటే మీరు ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. కొంతమంది స్లోకి వీక్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్ట్రాంగ్ వీక్ వేరు, స్లో ఫాస్ట్ వేరు. అంటే బీట్ చాలా ర్యాపిడ్గా కొట్టుకోవటం స్పీడ్, బీట్ తగ్గిపోయి స్లోగా నిమిషానికి మామూలుగా నిమిషానికి 70 పైన కొట్టుకోవాలి. 70 కాదు, 60 కూడా కొట్టుకోవచ్చు అనుకోండి. నిద్రలో 30-40 కూడా కొట్టుకోవచ్చు. అది టైంతో మారుతూ ఉంటుంది, ఎంత బీట్ కొట్టుకోవాలి హార్ట్ నిమిషానికి అనేది. సో ఇది పరిగెడితే పెరుగుతుంది 120-130, కానీ ఓవరాల్గా ఇది యూజువల్గా వేగంగా, అవసరమైనప్పుడు వేగం వెళ్తుంది, మనం మంచిగా రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది. సో ఈ విధంగా కాకుండా ఫిక్స్ అయిపోయి హార్ట్ రేటు ఉన్నట్టుండి చాలా తక్కువ, అంటే 10కి 15కో వెళ్ళినప్పుడు కుప్పకూలి పడిపోతారు. కొన్నిసార్లు వెనక్కి రారు, గుండె ఆగిపోతుంది. దీన్ని అసిస్టోల్ అని కానీ, బ్రాడీ ఎరిథ్మియా అని కానీ,
కంప్లీట్ హార్ట్ బ్లాక్ అని కానీ, హార్ట్ బ్లాక్ అంటే మీరు స్టెంట్ పెట్టే బ్లాక్ ఆ బ్లాక్ కాదు కదా, ఇది ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ బ్లాక్. ఇవి జరిగి పడిపోవటం కూడా జరగచ్చు. సో నేను అన్నట్టుగా గుండెపోటు అవ్వచ్చు, ఎరిథ్మియా అవ్వచ్చు, ఈ కంప్లీట్ హార్ట్ బ్లాక్, బ్రాడీ ఎరిథ్మియా, ఎసిస్టోల్ అన్న అవ్వచ్చు. సో ఈ సందర్భాలు వచ్చే పరిస్థితి ఎవరెవరికి ఉంటాయి మనం చూద్దాం. వంశపారపర్యంగా కొన్ని వ్యాధులు వస్తాయి, అంటే సంక్రమిస్తూ ఉంటాయి. ఇది హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అనే ఒక వ్యాధి ఉంటుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటే గుండె గోడలు చాలా లావుగా పెరుగుతాయి, అంటే ఉండాల్సిన దానికంటే థిక్నెస్ పెరుగుతుంది. సో ఈ థిక్నెస్ పెరిగినప్పుడు ఇది చాలా మందిలో సైలెంట్గా ఉంటుంది, ఏ లక్షణాలు ఉండవు, ఏ బాధ ఉండదు. కానీ వీళ్ళు ఇది పసిగట్టకపోతే వీళ్ళల్లో ఎరిథ్మియా, నేను చెప్పిన వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టాకికార్డియా లాంటిది వచ్చి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కార్డియోమైపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. ఇటువంటి జబ్బు గనక పసిగట్టలేకపోతే వీళ్ళలో సడన్ డెత్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాధి ఉందా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఎవరికి ఉంటుంది? ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ ఇంట్లో పైన ఫ్యామిలీస్లో ఉంది ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటే వీళ్ళందరూ 20 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ డాక్టర్ని సంప్రదించి అప్రోప్రియేట్ టెస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దానికి చేయాల్సిన జాగ్రత్తలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైనా ప్రొసీజర్స్ చేయాలంటే చేస్తారు, ఐసిడి లాంటిది పెట్టాలంటే పెడతారు, సర్జరీ లాంటిది చేయాలన్నా, ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్ చేయాలన్నా, ఇలాంటి చాలా ప్రక్రియలు ఉంటాయి, అవన్నీ చేయటం జరుగుతుంది. లేదా ఊరికే మందులు రాసి కూడా ఫాలో అవుతాము. సో ఇది ఒక హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అనేది కూడా ఒక కారణం కావచ్చు. క్యూటీ ప్రొలాంగేషన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి, అంటే ఈసీజీలో ఒక రకమైన మార్పు ఉంటుంది, ఇది కూడా ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో ఈ ఫ్యామిలీస్లో 20 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు సడన్గా చనిపోవడం జరుగుతుంటుంది. కజిన్స్లో చూస్తారు, లేకపోతే ఫ్యామిలీలోనే బ్రదర్స్లో చూస్తారు. సో యంగ్స్టర్స్ చనిపోతూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఈసీజీలోనే ఈ జబ్బు తెలుస్తుంది, డాక్టర్ పసిగట్టగలుగుతారు. కార్డియాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ఈ వ్యాధి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనేది కూడా తెలుస్తుంది. సో అలా షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. ఆ విధంగా అనేకం బ్రుగడా సిండ్రోమ్ అనే ఒక వ్యాధి ఉంటుంది. సో ఇవన్నిట్లో సడన్ డెత్లు, సడన్ ఎరిథ్మియా వచ్చి పడిపోవటం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కాకుండా వయసు పెరిగే కొద్దీ కూడా కొంతమందిలో వయసు పెరిగి అంటే చాలా ఎక్కువ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిన వాళ్ళల్లో అతి తక్కువ సార్లు మేము యంగ్స్టర్స్లో కూడా చూస్తాం. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి, వాట్ ఎవర్ రీజన్, కొన్నిసార్లు వైరల్ ఫీవర్స్తో కానీ, కొన్నిసార్లు లైమ్ డిసీజ్ అని కొన్ని డిసీజెస్ వల్ల కానీ హార్ట్ బ్లాక్స్ డెవలప్ అవుతాయి. సో కొన్ని పర్మనెంట్ అయిపోతాయి హార్ట్ బ్లాక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ డిస్టర్బెన్సెస్. వీళ్ళల్లో హార్ట్ రేట్ ఫిక్స్ అయిపోయి చాలా తక్కువలో ఉంటుంది, ఇంకా తగ్గిపోయి ఉన్నట్టుండి కోల్పోవడం జరుగుతుంది. వీళ్ళకి తొందరగా పసిగట్టినట్టయితే పేస్ మేకర్ లాంటిది వేస్తాం. పేస్ మేకర్ వేసినట్టయితే ఆ విధంగా హార్ట్ రేట్ తగ్గనీయకుండా పేస్ మేకర్ అందుబాటులో ఉంటుంది, డిమాండ్ మోడ్లో పెడతాం. అది అవసరమైన అసలు తగ్గదు, మీకు హార్ట్ రేట్ అనేది తగ్గనీయకుండా చూస్తుంది. సో ఆ విధంగా పేస్ మేకర్ అవసరమై ఉంటుంది వీళ్ళల్లో. ఇది చాలా లైఫ్ సేవింగ్ ఈ కంప్లీట్ హార్ట్ బ్లాక్ పేషెంట్స్లో, బ్రాడీ ఎరిథ్మియా పేషెంట్స్లో. సో ఇది మా దగ్గరికి ఈ పేషెంట్స్ దడతో కానీ, కళ్ళు తిరిగి పడిపోవడంతో కానీ, ఉన్నట్టుండి ఫిట్స్ లాగా రావడంతో కానీ మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళల్లో కొంతమందికి ఈసీజీలోనే పసిగడతాం, కొంతమంది మేము ఎగ్జామిన్ చేసి పసిగడతాం, కొంతమందికి హోల్టర్ అని చేసి పసిగడతాం. సో ఆ తర్వాత పేస్ మేకర్కి వెళ్తాం. సో ఈ రెండు పక్కకు పెడితే తర్వాత మనకి గుండెపోటు అనేది చాలాసార్లు డిస్కస్ చేస్తాం. గుండెపోటు అనేది గుండె ధమనుల్లో పూడిక ఏర్పడి వచ్చే వ్యాధి. ఈ గుండె ధమనుల్లో పూడిక వచ్చినప్పుడు అది ఉన్నట్టుండి చిట్లి రక్తనాళాన్ని మూసివేసినప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ గుండెపోటు రాగానే 100లో 50 మందికి మొదట అరగంటలోనే మీకు ఎరిథ్మియా అనేది వచ్చి గుండెని ఇర్రెగ్యులర్గా బీట్ చేసి ఆపేయటం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా మనం పసిగట్టాలి? ముందు లక్షణాలు ఏవైనా ఉంటే డాక్టర్ని సంప్రదించినట్టయితే ఏమన్నా గుండెకి సంబంధించిన వ్యాధి, ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఉన్నదా అనేది తేలవడం జరుగుతుంది. గుండెకి సంబంధించి అనుమానం కలిగిన వాళ్ళు, ఫ్యామిలీలో రన్ అయిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించినట్టయితే అప్రోప్రియేట్ టెస్టింగ్ అంటే ఈసీజీ అవ్వచ్చు, 2D ఈకో అవ్వచ్చు, డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఎంపీఐ అవ్వచ్చు, ఫార్మకలాజికల్ స్ట్రెస్ ఎంపీఐ న్యూక్లియర్ మెడిసిన్లో ఉంటుంది, లేదా యాంజియోగ్రఫీ చేస్తాం, సిటీ యాంజియోగ్రామ్ అని యాంజియోగ్రామ్ చేస్తాం, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా డాక్టర్ అందుబాటులో ఉంటాయి. ఏ పరీక్ష ఎవరికి అవసరం అనేది డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. మీరేమిటి చేయాలి అంటే అనుమానం కలిగిన ప్రతి వాళ్ళు వెళ్ళి డాక్టర్ని సంప్రదించినట్టయితే సరైన పరీక్ష మీకు రాసి ఆ పరీక్షను బట్టి ఏమి
ముందుకు పోయి ఎలా చేయాలి, మీరు సేఫా కాదా, జబ్బు ఉంటే ముందే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో అసలు ఇవన్నీ పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు జెనెటిక్ అనేది మన చేతిలో లేదు. ఫ్యామిలీస్లో రన్ అయ్యే వ్యాధులు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని పసిగట్టి ముందు చూపుగా పట్టుకొని వాటిని ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి. గుండె రక్తనాళాల్లో బ్లాకులు, ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్, ఇది రాకుండా ఉండాలి అంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం అంటే స్మోకింగ్ జోలికి వెళ్ళకపోవటం, ఆల్కహాల్ మితిమీరి తాగకపోవటం, కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువగా తినకుండా ఉండటం, ఆయిల్ తగ్గించి తినటం, రెడ్ మీట్ లాంటిది అవాయిడ్ చేయటం, ఫ్రెష్ ఫ్రూట్స్ మీరు ఒక కప్ అట్లీస్ట్ 4 to 5 cups a day తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇవన్నీ గుండెకి మంచివి. అండ్ ఈ డైట్ పోషకాహారంలో న్యూట్రిషియస్గా తీసుకోవాలి. విటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. అండ్ వ్యాయామం అట్లీస్ట్ వారానికి 4 రోజులు వ్యాయామం చేసే పరిస్థితి కల్పించుకోవాలి. వ్యాయామం అంటే అందరు ఇంటెన్స్గా చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్, దీంతో సమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. అండ్ మధుమేహం ఉంటే ముందే కనిపెట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మధుమేహం రాకుండా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా లావుగా ఊబకాయం లేకుండా, సెంట్రల్ ఒబెసిటీ అంటాం, ఈ పొట్ట ప్రాంతంలో ఎక్కువగా కొవ్వు పేరుకోకుండా చూడటం, ఫిజికల్ యాక్టివిటీ, నేను చెప్పినట్టుగా వ్యాయామం, ఇవన్నీ చేసినట్టయితే షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వచ్చేది ఉంటే పోస్ట్పోన్ అవుతుంది. అండ్ వచ్చి ఉంటే దాన్ని త్వరగా పసిగట్టి అదుపులో పెట్టుకోవటం షుగర్ని. ఎందుకంటే షుగర్ నుంచి అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ అని పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీలో చేరుకొని అవి అన్ని చోట్లకి వెళ్తాయి. ఎస్పెషల్లీ రక్తనాళాలను దెబ్బతీస్తాయి. వాటిలో పూడికలు ఏర్పడే అవకాశాలు వస్తాయి. మధుమేహాన్ని గమనించి అదుపులో పెట్టుకోవాలి. నెక్స్ట్ రక్తపోటు ఉన్న వాళ్ళల్లో కూడా మేజర్గా స్ట్రోక్, బ్రెయిన్ రక్తనాళాల్లో పూడికి ఏర్పడి పెరాలిసిస్ రావచ్చు. సో అది కూడా ముందు చూపుగా పట్టుకోవాలి. రక్తపోటు రాకుండా ఉండాలంటే ఉప్పు తగ్గించి తింటూ ఉండాలి. సన్నగా ఉండే ప్రయత్నం చేయాలి. ఊబకాయం లేకుండా వ్యాయామం చేయాలి. సో ఇవన్నీ పోషకాహారం మంచిగా, ఇందాక నేను చెప్పినట్టుగా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. అదర్ థింగ్స్ అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్స్. ఇవన్నీ చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. వచ్చేది ఉంటే పోస్ట్పోన్ అవుతుంది. వస్తేనేమో మీరు త్వరగా పసిగట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, వీటన్నిటిని మన ఆధీనంలో పెట్టుకున్నట్టయితే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మన చేతిలో లేనివి ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ మనకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మగవారు అయి ఉంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే 50-40 ఏళ్ళ కింద మాత్రం మగవాళ్ళకి ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆడవాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ స్టేట్ అంటే మెన్సెస్ ఆగిపోయాక వారు మగవాళ్ళు సమానంగా రిస్క్ ఉంటుంది. సో ఇది మన చేతిలో లేదు. ఫ్యామిలీ హిస్టరీ, కొంతమంది మేనమామలు, మేనత్తలు అందరికీ గుండెపోటు అనేది వస్తుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నట్టయితే కూడా మీరు ఈ గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చేతిలో ఉండదు. సో వీళ్ళల్లో ఏం చేయాలంటే త్వరగా పసిగట్టడం, దాన్ని ఫిక్స్ చేయటం చేయాలి. యంగ్స్టర్స్లో గుండెపోటు కానీ సడన్ కార్డియాక్ డెత్ కానీ వచ్చే అవకాశాలని గమనించి ఎవరు రిస్క్లో ఉన్నారని గమనించి వాళ్ళందరూ జాగ్రత్త పడి జీవనశైలిలో మార్పులు చేసుకొని ముందుగా వ్యాధి రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తే కనుక వాటిని పసిగట్టి అదుపులో పెట్టుకున్నట్టయితే మనం ఈ గుండెకి సంబంధించిన సమస్యల్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.